చెప్తున్నాడు, మెజారిటీ ఉన్నాము మనం ఇబ్బంది పెడతాము అని చెప్పి మండలి అనుకుంటున్న వాళ్ళు బిల్లు పెండింగ్ ఉంది అక్కడ మళ్ళీ తీర్మానం మళ్ళీ పంపుతారు అనుకోండి, అప్పుడు ఆ లోక్సభ అయిపోయింది కదా, మళ్ళీ చేసి పంపించాలనుకుంటే ఇప్పుడు అదే అదే చేసి పంపి అందుకోసం మంత్రులు ఎవరిని తీసుకోలేదు అనుకుంటా మండలం నుండి. మంచి పాయింట్ చెప్పారు. రైట్. శాంతి ప్రసాద్ గారు తీసుకోలేదు. రైట్. శాంతి ప్రసాద్ గారు, బేసిక్గా రాజకీయం ఇప్పుడు ఈ కూటమి ఇదే స్టైలు అన్నటువంటిదే దీర్ఘకాలం కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోతుంది అనుకుంటున్నారా? అసలు నేను ఇప్పుడు మా సోదరుడు మాట చూసాను, అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత అబద్ధాలు నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారా అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే సాక్షి ఛానల్ కూడా లైవ్ చూస్తున్నాను. మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి, ఎంత దిగజారిపోయిందంటే సాక్షి ఛానల్. ఆత్మహత్యలు గుండెపోటులు అంట. జగన్ రెడ్డి రాలేకపోయినందుకును చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం చూడటానికి ఇష్టం లేక కొంతమంది బలవన్మరణాలు చెందారంట. ఇదే వార్తలు సాక్షిలో ఇయ్యాల్సింది. ఇక మా సోదరుడు అయితే ఫిగర్ చెప్తున్నాడు 426. అంటే ఓదార్పు యాత్రకి మళ్ళీ అంకెలు లెక్కేసుకుంటున్నారా? మీ ఊరు రోడ్డు మీద తిరగడానికి బలాదూరుగా అంటే అసెంబ్లీ వదిలేసేసి ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన అల్లర్లు అవి, భావోద్వేగాలతో జరిగిన. అసలు మీ అధినేత ఏం చెప్పాడు? ఎవరో ఏదో మాట్లాడితే నా అభిమానస్తులు ఏదో చేశారని చెప్పాడు కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే, రెండోది ప్రతిపక్ష నేత ప్రయాణిస్తుంటే దాని మీద చెప్పులు చీపులు విసిరితే అది వాక్ స్వాతంత్రం బాగోని రాష్ట్ర డీజీపీ స్వయంగా చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పే, కార్యకర్తలు కొంతమంది భావోద్రేకాలు లోనయ్యి చేస్తున్న తప్పే. అయితే వాళ్ళు చేస్తున్నది ఏంటి? దాడులు కాదే, కొన్ని కేంద్రాలలో శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా కట్టిన జెండా దిమ్మలను కూల్చుతున్నారు. సరే, 1-2 చోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి కొద్దిగా ఇబ్బంది పెట్టారంటే అది వేరు విషయం. కానీ ఎక్కడా కూడా బోతికి దాడి ఒక చోట జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఏదో కత్తులతో పొడిచారని. అది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందా, రాజకీయ కారణాల వల్ల జరిగిందా